శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమ శివాయ. నారాయణ వాసుదేవ. కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుంచి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్యఫలము వలన కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచు నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే కదా నాకు మోక్షము కలిగినది. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాత్ముడకు నేనెక్కడా? ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా అని అన్నియును దైవకములగుట ఘటనములు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానువుటెట్లు అనుసరించవలయను దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివి. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి. కానా వివరించెదను, శ్రద్ధగా ఆలకింపము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి శూన్యుడవుచున్నాడు. ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వారి ఫలమును పరమేశ్వరార్పితమనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించిన వలనో తెలుసుకుని అటువంటి వాటిని ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను, అనగా ఈ 3 మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానమును ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందును స్నానము చేయవచ్చును. ప్రాతకాల స్నానము చేసిన మనుజుడు సంధ్యావందన సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్థానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుద్ధర్మముగా స్థానాదులు ఆచరించిన వారు కోటి యాగాలు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరించవలను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలమేమిటి? విధానమెట్టిది? వివరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లుది చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాది ఉద్ధాతన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలోనూ శ్రీహరి ప్రీతి కొరకు స్థాన దాన జప తపాది సత్కార్యములు చేసినచు
పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని, కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశవంతుడును అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముఖిలిత హస్తాలతో నిలబడి ఉండను. అంత శ్రీహరి నారదుడిని గాంచి ఏమియూ తెలియని వాళ్ళనే మందహాసముతో ఇట్లేనను, నారద, నీవు క్షమమే గదా, త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములేవేయూ లేవు. అయినను నన్ను వచింపుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులవుతురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదని పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకమునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, మరి పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నొనర్చి రక్షింపుమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలాది మంది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండెరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేయునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్య అలంకారితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలం. ఆ వనమునందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రములకు అడదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి గడించి ఆదిదైవములగు నా లక్ష్మీనారాయణునిట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. 18వ అధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తము.